నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. ఈరోజు మనం ప్రజాభిప్రాయం తెలుసుకునే పనిలో భాగంగా ఇక్కడ అంటే ధనపురం దాటించి తంప ఉంటుంది. ఈ మారుమూల గ్రామమైన తంపకు వచ్చాము. ఈ తంపలో మనకి ఇక్కడ మామిడి తోటల్లో రైతులు సీనియర్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఎవరి అభిప్రాయం ఏంటి, ఎవరు గెలిస్తే బాగుంటుందని మనం వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాతయ్య గారు చెప్పండి, పాతపట్నంలో 2024 ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? రావణబాబు గెలిస్తే బాగుంటుంది. మరి రమణబాబుకి టికెట్ ఇవ్వలేదు కదా, ఇండిపెండెంట్గా ఏమైనా వేస్తారా? మరి ఇండిపెండెంట్గా వేస్తే మరి ఇక్కడ ఓట్లు ఆయన మెజార్టీ బట్టి వెళ్ళిపోతాయి. ఇండిపెండెంట్గా వేస్తే గెలుస్తారా? మరి గెలుస్తారైతే మరి గెలుస్తారే పేదలు మోచుకున్నారు. మీరైతే రమణబాబు రావాలని కోరుకుంటున్నారు. రమణబాబు మరి మీకు గతంలో మీకు ఏమైనా పనులు చేశారా? మీకు దగ్గరగా ఉంటున్నారా? ఏమైనా చేస్తున్నారా? మీకు ఏం పనులు అయితే మరి ఆయన 2-3 సార్లు అయినాడు కదా. మరి ఇప్పుడు మామిడి గోవిందరావుకి ఇచ్చారు కదా, ఈయన సేవా కార్యక్రమాలు చేశాడు. మరి ఆయన్ని మీరు గుర్తించట్లేదా? ఆయన ఇప్పుడు మా పక్క ఊరే కానీ ఇప్పుడు రావట్లేదు. మీ గ్రామం ఎప్పుడు రాలేదు ఆయన ఎప్పుడూ రాలేదు. చాలా మంది అంటున్నారు మామిడి గోవింద ఎవరో మాకు తెలియదు అని అంటున్నారు. కావాలని అంటున్నారా, నిజంగానే తెలియదు అనుకుంటారా? మనిషికి తెలుసు, మా ఊరు రావట్లేదు. ఊరే కానీ రావట్లేదు. ఇప్పుడు తాతయ్య గారి అభిప్రాయం చూశారు కదా, పక్క ఊరే కానీ ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదని చెప్తున్నారు. కాబట్టి ఇంకొక తాతయ్య గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాతయ్య చెప్పండి, మరి మీ ఒపీనియన్ చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది 2024 పాతపట్నంలో? రావణబాబు గెలిస్తే బాగుంటుందండి. అతను ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. 5 సంవత్సరాలు మన మెజార్టీలో గెలకపోయినా ఈ నియోజకవర్గం అన్ని పనులు అతను చూసుకుంటాడు. అతను ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు అవ్వాలనేసి 2 సంవత్సరాలు అయింది సేవ చేస్తున్నాడు. గోవిందరావు ఇంతవరకు ఊరు ఏదో తెలీదు. అతను క్యాండిడేట్ అవ్వలో మాకు దగ్గర ఊరే కానీ ఇంతవరకు మా ఊరు రావడం లేదు. అందుకు సీనియర్ నాయకుడు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళ నాన్న కానుండి మోహన్ రావు గారు కానుండి మాకు ఇక్కడ అతను చేసిన సేవలు చేస్తున్నారు. ఇంతవరకు బాగుంది. అందుకు అతను రావణబాబు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి మీ గ్రామంలో ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మా గ్రామంలో ఇప్పుడు కాదు బాబు, మోహన్ రావు వాళ్ళ నాన్న టైం నుండి అదంతా టీడీపీకి మెజారిటీగా ఉంది. ఇప్పుడు కాదు, మోహన్ రావు టైం నుండి మా ఊరు దొరపరు 2 ఊళ్ళు కూడా టీడీపీకి మెజారిటీ ఎంతవరకు. సరే, ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాతయ్య చెప్పండి, ఈ 2024 పాతపట్నంకి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటది? ఎవరంటే ఇప్పుడు మరి ఆయన ఉన్నప్పటి నుంచే మరి ఇప్పుడు కొడుకు చేస్తాను కాబట్టి మరి రావణబాబు ఉంటే మంచిదే. రావణబాబు మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు వస్తాండి, ఎన్నిసార్లు వచ్చిండు. మరి ఇప్పుడు మామిడి గోవిందరావు కూటమి తరపున టికెట్ ఇచ్చారు కదా, మరి ఆయన మీరు ఇప్పుడు చూసారా? నేను చూడలేదు, ఆయన రావడం లేదు. అయితే మరి అసలు వైసీపీ తరపున చాలా పథకాలు అందుతున్నాయి కదా, మరి రెడ్డి శాంతమ్మ గెలుస్తారంటారా? శాంతమ్మ అంటే మరి ఏటో మరి ప్రజల మూవ్మెంట్లు ఉంటాయండి, చెప్పలేము. అమ్మ పెద్దమ్మ చెప్పండి, మనకి ఈ 2024 ఎలక్షన్లో పాతపట్నంకి ఎమ్మెల్యేకి ఎవరైతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? రావణబాబు అయితే బాగుంటుందని మేము అనుకుంటాము. ఈ 2 చీలికలు అయిపోతే ఎవరికి వేసిస్తారు జనాలు మోజు అయితే ఉంది రావణబాబు మీదే. రావణబాబు మీద మోజు ఉంది. మీ గ్రామంలో ఎక్కువేమనుకుంటున్నారు? ఉంది, రావణబాబు అనే ఉంది. మీ గ్రామం మొత్తం రావణబాబు అనుకుంటున్నారు. మరి వైసీపీ తరఫున రెడ్డి శాంతమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు ఇచ్చారు కదా, మరి ఆవిడకి ఓట్లు ఎక్కువ పడతాయా? ఏమో పడతావో పడవో చెప్పడం. అయితే మీరైతే రావణబాబు రావాలని కోరుకుంటాను. రావణబాబుని మీరు ఎప్పుడైనా చూసారా? మేము చూసినాం, వచ్చినారు మా ఇంటి మంగట్లో వచ్చినారు, బొట్టు అయి పెట్టినాము. కానీ మామిడి గోవింద రావడం లేదు, కనబడడం లేదు, నేను చూడటమే లేదు. మామిడి గోవింద ఎలా అంటాడో మీకు తెలియదు, రావడం లేదు. సార్ చెప్పండి, మనకి ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకునేది కలమటి రావణ అయితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి టైంలో ఒక 5 టర్ములు చేసినాడు. ఇంకా అంతా డెవలప్మెంట్ చేసినారు. పల్లెల్లో రోడ్లు అయితేనేమి అన్ని విధాలా చేసినారు. కాలనీస్ కానీ అప్పట్లో కాలనీస్ బాగుండేవి, సిమెంట్ రోడ్లు బాగా ఇచ్చినారు, అన్ని విధాలా చేసినారు. ఇప్పుడు కూడా కలమటి రావణమూర్తి అయితే బాగానే ఉంటుంది. కానీ మరి ఎందుకో పార్టీ తప్పు చేసింది. పార్టీ టికెట్ ఇవ్వడంలో పొరపాటు జరిగింది అనుకుంటాను. ఎందుకంటే ఈయన 5 years ఈ జెండా మోసుకొని కార్యకర్తల్ని నడిపించుకొని, కార్యకర్తలను కష్టపెట్టుకొని, ఆయన కష్టపడి కార్యకర్తలు కష్టపెట్టి ఎన్నో రకాలైన నానా కష్టాలకి ఖర్చులకి ఓర్చుకొని
చేసినాడు. చివరి టైంలో అలా జరిగింది కాబట్టి ఈయనైతే బాగుంటుందని అనుకుంటాను. అది ఇప్పుడు ఇండిపెండెంట్గా వేస్తే ఆయన గెలుస్తారా? దానికి చెప్పలేము, అది దైవ నిర్ణయాలు. ఎందుకంటే ఆయన టాలెంట్ ఎలాగ ఉన్నది అనేది వాటర్స్ చూడాలి. ఇప్పుడు మామిడి గోవిందరావు ఇండివిజువల్ గా ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను కాబట్టి నేను తప్పకుండా గెలుస్తున్నానని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి ఆయన మీకు తెలుసా? చాలా మంది అంటున్నారు మాకు ఆయన ఎవరో తెలియదు, మా గ్రామం రాలేదా అంటున్నారు. మరి మీ ఒపీనియన్ చెప్పండి. నాకు తెలియదు, నాకు ఆయన విద్యార్థి. తామరలో నేను ఒక టీచర్ గా పనిచేసాను, నాకు విద్యార్థి. మీరు స్టూడెంట్ గా ఆయన గెలవాలని మీరు కోరుకోవట్లేదా? గెలవాలని కోరుకుంటాం, కానీ ఇక్కడ ఒక అన్యాయం జరిగిందనే ఒక బాధ మాత్రం ఉంది, అంతే తప్ప. ఎందుకంటే పార్టీ కోసం కృషి చేస్తున్నాను. ఇక్కడ నేను పార్టీని ఖండిస్తాను, వ్యక్తిని కాదు. పార్టీ గుర్తించాలి. మరి ఆ చేయడమే ముందే ఆయనకు టికెట్ ముందు చెప్పవచ్చు. ఈ కలమంట వాళ్ళని చెప్పేసి మీరు మరి మీ పని ఏదో చేసుకోండి అయ్యా అని చెప్పిస్తే అది వేరే. వీళ్ళకి టికెట్ ఇస్తామని 5 years నమ్మించేసి ఆ తర్వాత ఎవరికో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది ఇక్కడ నేను ఖండించేది, అంతే తప్ప అది పరిస్థితి. మరి ఇప్పుడు మామిడి గోవిందరావు మీ స్టూడెంట్ కదా, ఆయన గెలిస్తే మరి బాగా చేస్తాడని నమ్మకం మీకు లేదా? అది ఒకసారి ఆయన సర్వీస్ చేస్తే, ఆయన స్టూడెంటు ఎప్పుడు నాకు వచ్చి కలిసేవాడు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకసారి వస్తే ఆయన ఏమి చేస్తాడని చూస్తే చెప్పగలం, చూడకుండా చెప్పలేము. ఎవరైనా ఒక సర్వీస్ చేస్తే కదా చెప్పగలం. చేయకుండా ఆయన పదవిలోకి వచ్చి చేస్తే ఒక 1 yearలో ఆయన పరిస్థితి ఏమిటంటే అర్థమైపోతుంది. ముందు మనం చెప్పలేము. పదవిలోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ప్రజానాడి మీ గ్రామంలో మీరు ఒక ఉన్నత స్థాయి నుంచి రిటైర్డ్ టీచర్ అంటున్నారు. మీ చుట్టుపక్కల జరిగే అదే ప్రజలు మాట్లాడుకునే పద్ధతి కానీ, లేకుంటే మీ గ్రామంలో మాట్లాడుకునే విధానం బట్టి మీకు ఒక ఇది ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్ ఆయన గెలుస్తారా లేదా అని. మీరేమంటారు? దీనికి కొంత టైం ఉంది, ఇప్పటికిప్పుడే చెప్పలేము. కొంత టైంలో సమీకరణాలు ఎలాగుంటాయి అనేది చూడాలి, అది పరిస్థితి. ఇంకా సమీకరణాలు మారొచ్చు అంటారా? మారొచ్చు. ఇప్పుడు ఇప్పటికిప్పుడే అవ్వదు, ఇంకా నామినేషన్స్ గడువు ఉంది, మరి నామినేషన్ విత్డ్రాల్ టైం ఉంది. ఆ తర్వాత సమీకరణ ఎలాగుంటాయి మీకు ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ ట్రెండ్. ఎప్పుడు నాకు 66 సంవత్సరాలు అయ్యా. ఇప్పుడు నేను ఎప్పుడూ చూసేది 13 కదా మే పోలింగ్, 10వ తేదీకి ఎవరైతే ఒక ఊపు పికప్ ఇస్తారో వాడు గెలుస్తాడు. అది 10వ తేదీకి నేను చెప్పగలను, ఇప్పుడు నేను చెప్పలేను. ఓకే, మరి ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది, మీ ఒపీనియన్ చెప్పండి. అది చెప్పలేము. మేము స్థానికుడు ఎవరైనా స్థానికుడికి మేము సపోర్ట్ చేస్తామని 2 years నుండి మేము చెప్పుకొస్తాను. యాక్చువల్గా నేను వైఎస్ఆర్ పార్టీ ఓటర్ని, అభిమాని, కానీ స్థానికుడికి ఇవ్వలేదు. మరి మేము ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టాము, వెళ్ళాము, అమరావతి వెళ్ళాము, సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి చెప్పాము. వాళ్ళ సమక్షంలో కూడా ఉన్న ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తప్పించడం స్థానికుడికి ఇస్తాం, ఆవిడతో మీకు అవ్వదు అన్నది మీరు క్లియర్గా చెప్తాను, పబ్లిక్ కూడా చెప్తాను. కాబట్టి ఈవిడ ఈసారి ఆపేస్తామన్న హామీ కూడా అన్నారు, కానీ అది జరగలేదు. మళ్ళీ ఆవిడకే ఇచ్చినారు. ఈవిడికి ఇచ్చినందువల్ల ఏంటంటే, ఆవిడ మేము ఏదైనా మా బాధ పరిస్థితి ఏదైనా చెప్పుకోవడానికి వెళ్ళినా ఆవిడ మీద నుండి కిందకి దిగదు. ఉదయం 9 గంటలకు వెళ్తే 1 గంట 2 గంటల వరకు నువ్వు కిందకే దిక్కపోతే మేము వెళ్ళి కాసుకొని షెడ్డలో చూసి ఆ మీద నుండి ఆ పియ్యకి ఎవరో చెప్పి వెళ్ళిపోండి అని చెయ్యి ఊపిస్తే ఏటి పరిస్థితి? ఒకటి. రెండో లోపం, ఎప్పుడు ఉంటావో, ఎప్పుడో ఢిల్లీ వెళ్ళిపోతావో, ఏ ఫ్లైట్కి వెళ్ళిపోతావో, ఎప్పుడు వస్తావో తెలియదు. స్థానికుడైతే మా పరిస్థితి అయినా చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుచేత ఆవిడ మీద మాకు విరక్తి కలిగింది. జగన్ అంటే పంచప్రాణాలు, కానీ వ్యక్తిగతంగా ఈవిడ మీద మాకు అది ఉంది. స్థానికుడికి ఇమ్మనే మేము కోరుతున్నాం. మేము వేయడం కూడా ఈసారి స్థానికుడికే వేస్తాం ఓటు. తాతగారు చెప్పండి, నెక్స్ట్ ఎలక్షన్లో పాతపట్నంకి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? రామబాబు అయితే బాగుంటుంది. మరి రమణ బాబు టికెట్ ఇవ్వలేదు కదా, ఇండిపెండెంట్గా వేస్తే గెలుస్తారా? ఇస్తాడు, గెలుపు ఉంది, గెలుస్తారు. సార్ అన్నారు. సార్ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, ఎవరు ఎమ్మెల్యే బాగుంటుంది? ఎవరు ఎమ్మెల్యే అయితే సేవ చేసినాడు కళ్యాణ వెంకటరామ. అతను టికెట్ ఇప్పుడు నిరాకరించారు, కానీ ఇండిపెండెంట్ చేస్తే గెలుస్తాడు, టికెట్ ఇచ్చినా గెలుస్తాడు. మరి ఇక్కడ ఈ గ్రామంలో కుటుంబాలతో సహకరించే పరిస్థితి ఏమైనా ఉందా? ఉంటారు, ఇరగలుగా ఉంటారు, రెండు బాగుంటారు. మరి వైసీపీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది కదా, మరి ఆ పార్టీ అది ఎట్లా ఉండదండి? వైసీపీ ఉండదండి. ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ టీడీపీ ప్రెసిడెంట్ 4 సార్లు గెలిచాడు, 5 సార్లు గెలిపించినాము. మరి వైసీపీ రేట్ ఉంటుంది, నా మాత్రం ఉంటుంది.
సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ ఎమ్మెల్యే? వెంకటరమణ అయితే బాగుంది. మీరు కూడా కలమటి వెంకటరామన్ అంటారు. కలమటి వెంకటరామన్ మీకు అందుబాటులో ఉంటాడు ఆయన? ఇప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మామిడి గోవింద మరి ఇక్కడ ఇచ్చారు కదా, ఆయన కొత్త వ్యక్తి, సేవా కార్యక్రమాలు చేశారు. మీ గ్రామం ఎప్పుడైనా వచ్చారా? ఎక్కడి ఇచ్చిన నుండి కూడా ఇప్పుడు కనబడలేదు మా ఊరు. అంతకు ముందు అంత ముందు లేదు, టికెట్ ఇవ్వక ముందు కూడా ఈ గ్రామం రాలేదు. రాలేదు, ఇప్పుడు రాలేదు. చాలా మంది మామిడి గోవింద ఎవరో మాకు తెలియదు అంటున్నారు, మీకు కూడా తెలీదా? తెలుసును కానీ ఇక్కడికి రాలేదు మా ఊరు. పక్కూరే కదా, తెలుసును కానీ పూర్తి టికెట్ ఇచ్చిన తర్వాత కూడా మా బాగారే. మీరు మామిడోలే బాగా మీరు సపోర్ట్ చేయరా? మేము వెనక కలం ట్యాంక్టర్ వెనక తిరిగినాం కదా, ఎలా సపోర్ట్ చేస్తాం. మీరు చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటది? రావణ బాబు గెలిస్తే బాగుంటుంది. మీరు రావణ బాబే. రావణ బాబే రావణ బాబు ఎందుకు గెలవాలి? గెలాలి, మాకు బాగా ఆయన సదుపాయం చేస్తాను కాబట్టి వచ్చినాడు. మాకు నాయన గురు నుండి మాకు తెలియదు కాబట్టి చేస్తాం. మరి కలవటి మోహన్ రావు గారు మీకు బాగా పరిచయం? అప్పుడు పరిచయం. మరి తాతయ్య మీరు చెప్పండి, ఎవరు ఎమ్మెల్యే ఏది బాగుంటది? ఏం చెప్తున్నా, రమణ బాబు కావాలా? వాళ్ళ నాయన ఉన్నప్పుడు కానీ చాలా సేవ చేసుకున్నాను నన్ను. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళు సేవ చేసుకుని ఉన్న నాలుగే నమ్మినాను. రమణ బాబు వస్తే మంచిది. రావణ బాబు గెలిపిస్తారంటారు ఇక్కడ? ఇండిపెండెంట్ చేస్తే గెలుస్తాడా? ఏమో అది నష్టం. మరి ఇక్కడ ఇంకొక బ్రదర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది నెక్స్ట్? మాకు రమణ బాబు అయితే బాగుంది. మీకు రమణ బాబే. రావణ బాబు ఎందుకు? మా సేవా కార్యక్రమం ఎన్నో చేసి ఉంటాడు. మా ఊరికి అభివృద్ధి చేసి ఉన్నాడు, రోడ్లు ఏంటి, నీళ్ళు అన్ని సదుపాయాలు ఆయనే చేసి ఉన్నాడు. మరి పార్టీలో ఎంజీఆర్ టికెట్ ఇచ్చారు కదా, ఆయన కొత్త వ్యక్తి, చాలా సేవా కార్యక్రమాలు ఆయన పదవి లేకుండా చేశాడు. ఆయన ఈ గ్రామంకి ఏం చేయలేదు. ఏం చేసినట్టు రమ్మని మేము. మరి ఆయన చాలా దగ్గర చాలా సేవా కార్యక్రమాలు చేశారు కదా, మనకి అధికారం వస్తే ఇంకా చేస్తాడు కదా ఆయన. ఏం చేస్తాడు, బుర్ర చేస్తాడు. మాకు రావణ బాబు ఎమ్మెల్యే అయితే మాకు సదుపాయాలు అన్ని మా ఇష్టం మీద ఉంటాడు. అతను ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి పడతాడు, పెళ్ళిళ్ళకి కానీ దేనికి కానీ. మరి ఈయన ఎప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మా ఊరు రాలేదు. తాతయ్య చెప్పండి, ఈ 2024 పాతపట్నం ఎలక్షన్ లో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? కలమటి వెంకటరమణ అయితే బాగుంటుంది. మరి మామిడి గోవింద కొత్త వ్యక్తి, సామాన్యుడు, సేవా కార్యక్రమాలు చేశానంటున్నాడు. మరి ఆయన గెలిచే పరిస్థితి లేదా? అతనికి ఫాలోయర్స్ తక్కువ అండి. ఏరియాలో ఉన్న అతనికి ఫాలోయర్స్ తక్కువ, అంచేతను మరి అది లేట్ అవుతుంది తెలియదు. వెంకటరమణకి ప్రతి ఊర్లో ఫాలోయర్స్ ఉన్నారు ఎక్కువ మంది. స్వతహాగా ఆయనకి బలం ఉంది. బలం ఉంది, అది సంగతి. సోదరా చెప్పండి, నెక్స్ట్ పాతపట్నంకి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? అయితే బాగుంటుంది. మీ యువత కూడా ఇక్కడ జనసేన ఉన్నారంటున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కలమటి వెంకటరావుకి మద్దతు ఇస్తారా, లేదా కూటమి తరఫున ఇవ్వాలి కాబట్టి గోవిందరావుకి ఇస్తారా? ఏమో మరి చెప్పలేము, కూటమికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యువత ఇక్కడ వచ్చి మరి మీరు యూతే కదా, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? మీ గ్రామంలో ఏమనుకుంటున్నారు? మీ కుర్రోళ్ళు చెప్పండి. ఇక్కడ ఎక్కువ కూడా కలమట వెంకటరంతోనే ఉంటారు ఎక్కువ. అంతే ఇక్కడంటే ప్రతి సేవా కార్యక్రమాలు కానీ మేము ఏది అడిగినా కాదనకుండా చేసి పెట్టే రమణ బాబు గారు మీకు అందుబాటులో ఉంటారు 24 గంటలు కూడా అందుబాటులో. మరి మామిడి గోవిందరావు మీకు ఇప్పుడు అందుబాటులో లేరా? ఇంతవరకు టికెట్ ఇచ్చి 30 రోజులు అయిపోతుంది, కనీసం మీ గ్రామం కూడా రాలేదు. టికెట్ ఇచ్చిన తర్వాత అంతకు ముందు వచ్చారా? అంతకు ముందు కూడా లేదు. ఇప్పుడు గ్రామం సందర్శించిన పరిస్థితి లేదు. ఎక్కడో ఫ్లెక్సీలు, బోర్డుల మీద పేర్లు తప్ప డైరెక్టర్ కావడం అనేది ఇంతవరకు జరగలేదు. పాతపట్నం ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా ఈ పాతపట్నం నియోజకవర్గంకి ఎవరైతే బాగుంటుంది? మీ ఒపీనియన్ చెప్పండి. రావణ బాబు. మీరు రావణ బాబు అంటారు. మరి మామిడి గోవిందకి టికెట్ ఇచ్చారు కదా, మామిడి గోవింద మీరు ఎప్పుడైనా చూసారా? సార్ చెప్పండి, ఈ 2024 ఎలక్షన్ లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? మాకు రావణ బాబు కావాలండి. రావణ బాబు కావాలి, అది ఎందుకు? ఎందుకంటే మాకు అనేక మేలు చేస్తున్నాడు కాబట్టి. మరి ఇక్కడ తెలుగుదేశం గోవింద్ వచ్చి మాకు ఎటు చేస్తాడు, ఇప్పుడు ఊరికే రాలేదు. మరి ఇక్కడ తెలుగుదేశం 5 సార్లు సర్పంచ్ గా ఎన్నుకున్నారు కదా తెలుగుదేశాన్ని ఈ గ్రామంలో. మరి తెలుగుదేశం తరఫున మామిడి గోవిందరావు టికెట్ ఇచ్చారు కదా, మరి తెలుగుదేశం పార్టీ తరఫున మీరు సపోర్ట్ చేసే? అది వేరు, ఇది వేరు కదా. ఇప్పుడు గ్రామమే, పంచాయతీ వేరు, బయట వేరు కదా. మా గ్రామం బట్టి మా గ్రామ పంచాయతీకి మేము గెలిపించుకున్నాం. అది కూడా రావణ బాబు ద్వారా మేము చేసినాం. మరి మామిడి గోవిందరావు మీకు పరిచయం ఉందా? చూసారు ఎప్పుడైనా? చూశాను, కానీ పరిచయం లేదు. మేము మామిడి, మీరు మామిడి, మీ బాగారు అవుతారు. ప్రెసిడెంట్ కూడా మామిడి. కానీ మీరు మీ బాగారు అయినప్పటికీ మద్దతు ఇచ్చే ఇది లేదు. ఇవ్వాలంటే అతను మనం కలిస్తే కదా.
మీరు కలిస్తే మద్దతు ఇస్తారా? అలా కాదు చెప్పింది అంటే ఇప్పుడు నీకు కలిస్తే నువ్వు మాట్లాడవు, నువ్వు నాకు కలిస్తే మాట్లాడవు. మరి అతను ఇక్కడికి పోనీ ఇక్కడ వచ్చిందే లేదు, ఇంత ముందు పరిచయం లేదు, ఇప్పుడు కూడా పరిచయం లేదు. నామినేషన్ వేసాడు, నామినేషన్ తర్వాత ఊర్లోకి వచ్చి బాబు మన గ్రామరా నేను పోటీ చేస్తాను 10 మందికి అడగాలి కదా. అవును, అడగలేదు. ఇంకొస్తలో రోజో తెలీదు. వస్తే పని మద్దతు ఇస్తారా? అలాగే ఉంది. నువ్వు సడన్గా వచ్చి నాకు ఇది ఇచ్చి అంత ఇచ్చేస్తున్నట్టు. ఇప్పుడు రావణ బాబు గారు ఇండిపెండెంట్ గా వేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? చేస్తాం పక్కా. ఇండిపెండెంట్ గా వేసి గెలుస్తారా ఆయన? అది చెప్పలేం బాబు, కానీ మీ వరకు అయితే మీరు మద్దతు ఇస్తారు. గెలుపు ఓటమి సంగతి మనం చెప్పలేం. కానీ రావణ బాబు ఏ పార్టీకి వేసినా అతని తరఫున మేము పక్కా ఇక్కడ కట్టుబడలేం మేము. 2024 ఎన్నికల్లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే మామిడి గోవిందరావు గారు అవ్వాలని అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఎంజీఆర్ కి సపోర్ట్ చేస్తామంటారు. మరి ఇక్కడ వైసీపీ కూడా పథకాలు ఇచ్చింది, ముసలిళ్ళకి చాలా హెల్ప్ చేశారు అంటున్నారు. మరి ఆ విధంగా మరి సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? పథకాల పరంగా కాకుండా అభివృద్ధి పరంగా కూడా చూసుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నాం. మరి ఈ గ్రామంలో వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ అంటే ఈ గ్రామంలోనే ఉంటారు, ప్రతి గ్రామంలో ఉంటారు, అట్లనే ఈ గ్రామంలో కూడా ఉన్నారు. కానీ మొత్తం నియోజకవర్గం మీద చూసుకోవాలి. మరి ఎంజీఆర్ ఈ గ్రామంకి ఎప్పుడు సందర్శించిన పరిస్థితి లేదని చాలా మంది చెప్పారు. మరి మీరేమంటారు? లేదు, కానీ ఒకసారి మార్పు అనేది కావాలి కాబట్టి, అంటే వేరే వ్యక్తికి ఎలా ఉంటుందో చూడాలి కాబట్టి ఈసారి ఎంజీఆర్ సపోర్ట్ చేద్దాం. పెద్దమ్మా, ఇప్పుడు చెప్పండి, ఈ వచ్చే ఎలక్షన్లో పాతపట్నంకి ఎమ్మెల్యే ఎవరైతే మీకు మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు? మంచిదంటే ఏది చెప్తాను నేను. ఇప్పుడు ఉన్న వ్యక్తుల్లో ఎమ్మెల్యేగా మీకు తెలిసిన వ్యక్తి ఎవరు? ఈ పెన్షన్ ఇస్తాడు నా బాబు. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటది అంటారు. చెప్పండి, ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎలక్షన్ లో పాతపట్నంకి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? కల్మాన్ కొడుకు రావణ బాబు. రమణ బాబు అయితే బాగుంటది. రమణ బాబు మీకు తెలుసా? తెలుసు. ఎప్పుడైనా ఈ ఊరు వచ్చారా? ఎన్నిసార్లు వచ్చాడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు. మరి ఎంజీఆర్ టికెట్ ఇచ్చారు కదా, ఎంజీఆర్ ఈ ఊరు ఎప్పుడైనా వచ్చారా? రాలేదు. మరి ఎంజీఆర్ కి మీరు సపోర్ట్ చేయరా? ఏం చేయము, మరి ఆయన చేసినప్పుడు ఈయన చేయము. మరి అంటే ఎవరికి ఒకరికే చేయాలి కదా? వీళ్ళకే చెయ్యాలి. ఎవరికి? మా రానుబాబుకి. రమణ బాబుకి చేయాలి. అంటే ఎంజీఆర్ మీకు ఆ సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? మీరు ఇప్పుడు ఆవులకు ఒకరు చేయాలి, 2 చేయగలమా? అదే